డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అసమానతలకు వ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సింగరాయకొండ పట్టణంలో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 135వ జయంతి జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి అంబేద్కర్ యువజన సంఘాలు, అలాగే ప్రజాస్వామ్య సంఘాలు, ముస్లిం మైనారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉన్నాం. మిత్రులారా, ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక ఆణిముత్యంగా, ఈ దేశానికి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం కూడా జరిగింది. అలాంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది భారతదేశంలో. కాబట్టి ఆ కుట్రను మేము సాగనీయమని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈ దేశంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు 85% ఉన్నారో వాళ్ళందరి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి అనేక హక్కులు కల్పించినటువంటి హక్కుల ప్రదాతగా బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు